వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్సా అండ్ జషింత్. ఈరోజు మనము దగ్గు తగ్గడానికి ఇంట్లోనే ఒక మెడిసిన్ తయారు చేసుకుంటున్నాము. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు తేనె, సొంటి పొడి, మిరియాల పొడి, పసుపు. మనము ఈ విధంగా మిరియాల పొడిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. పసుపు కూడా ఈ విధంగా మనము ఒక స్పూన్ పసుపు తీసుకోవాలి. మనం ఇంట్లో పట్టించుకున్నదండి ఇది. మనం పసుపు కొమ్ములతో పట్టించుకుంటే పసుపు చాలా మంచిది. ఆ విధంగానే ఈ సొంటి పొడి అండి, సొంటి పొడి బయట పచారీ షాపుల్లో దొరుకుతుంది, మనం బయట కొనుక్కోవచ్చు. ఇవ్వండి, ఒక స్పూన్ సొంటి పొడి వేస్తున్నాము. ఈ విధంగా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. ఇది దగ్గుకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఎప్పుడో పాత రోజుల్లో పెద్దవారు చేసేది ఇది, ఈ చిట్కా. మనం దగ్గుకి ఈ రోజుల్లో ఎంతో దగ్గుతో బాధపడుతున్నారు, ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నారు, దగ్గు మందులు వాడుతున్నారండి. ఎందుకు మా పాపని ఎంతో రోజు ఇంట్లో ఒకటే దగ్గుకి మెడిసిన్స్ వాడుతుంది, అయినా కూడా తగ్గడం లేదు. ఈ రోజుల్లో మరి చాలామంది చాలా ఇళ్ళల్లో దగ్గులు, జలుబులతో బాధపడుతున్నారు. ఈ మెడిసిన్ దగ్గుకి చాలా బాగా పనిచేస్తుందండి. ఒక్క పూట మనం వేసుకుంటే చాలు, వెంటనే మనకి రిలీఫ్ వస్తుంది. ఈ విధంగా మనము మంచిగా పైకి కిందకి 3 ఈ సంపాళ్ళలో తీసుకున్నాం కదండి. మిరియాల పొడి, సొంటి పొడి, పసుపు ఈ విధంగా కలుపుకున్నాక ఒక స్పూన్ మనము ఈ పౌడర్ తీసుకోవాలి. ఒక స్పూన్ తేనె కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తము పేస్ట్ తేనె మొత్తం కలిపేసి ఆ పౌడరు చూడండి ఈ విధంగా ఇక్కడ చూసే విధంగా ఇలాగ కలుపుకొని రోజుకి మనము దీన్ని 3 సార్లు తీసుకోవచ్చండి. బాగా దగ్గుంటే మనం ఒక్కసారి తీసుకోగల ఎంతో రిలీఫ్ వచ్చేస్తుంది. మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నము మనం పడుకోబోయే ముందు దీన్ని తీసుకోవచ్చు. ఒక రోజులోనే మనకు మంచి రిజల్ట్ దొరుకుతుందండి. ఇది మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాటిల్లో పెట్టి 2-3 నెలలు మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మీకు